శ్రీమాత్రేనమః. శ్రీమాత్రేనమః. నేను మీ బ్రహ్మాండం గురుగాసేవ. అయితే ఒక చిన్న విషయం చెప్తామని ఇలా మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఉదయం నాకు ఒక కాల్ రావడం జరిగింది. ఆ కాల్ గురించి ఈ వీడియో అంటే కాల్లో ఉన్న విషయం ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. ఫోన్ రావడం వల్ల ఇలా వీడియో తయారు చేద్దాం దీనికి సంబంధించి అని అనిపించింది. దాని గురించి నేను మీకు మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఆ కాలు వృత్తాంతం ఏంటంటే తర్వాత చెప్తాను. మీకు ఒక చిన్న కథ చెప్తాను. కథ కాదు, ఇది ఒక మోరల్ విషయం అనుకోండి, ఒక మోరల్ స్టోరీస్ లాగా ఇది కూడా ఒక స్టోరీ. అది ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక గ్రద్ద ఉంటుంది. గ్రద్ద అంటే మీకు తెలిసిన విషయం, గ్రద్దలు ఉంటాయి కదా, గద్ద అనుకోండి పరిభాషలో గద్ద. అది చాలా మేలువిది, అంటే పక్షుల జాతులలోనే మేలువిది. చాలా ఎత్తుకు ఎదగలది, అలాగే చాలా బలమైనది. గద్ద ఉండడం వల్ల మన పరిసరాలు అడవి జాతికి పోతే చాలా మంచిది. అయితే అటువంటి గద్దతోటి పోరాడాలి అని ఏ పక్షి కూడా అనుకోదు. అంటే ఎందుకంటే అది చాలా గట్టిదైన విషయం అన్ని పక్షులకు తెలుసు, వాటికి తెలుసు, వాళ్ళ జాతిలో వాటికి తెలుసు, వాటికి సంబంధించి. అందుకనే ఆ గద్ద జోలికి వెళ్ళదు, ఎవరు మ్యాక్సిమం వెళ్ళరు. కానీ దానిని కూడా బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఎలాగంటే ఒక గద్ద ఎగురుతూ ఉండగా దాన్ని బాధ పెట్టాలని ఒక ఉద్దేశంతో కాకి ఏం చేస్తుందంటే, కాకి ఏమనుకుంటుందంటే తన స్థాయి దాన్ని తెలుసుకొని తక్కువ ఎత్తు ఎగరగలం, కానీ గద్ద మాత్రం ఎంత ఎత్తుకైనా ఎగరగలం, దాని శక్తి వేరే. అలా ఎత్తుకు ఎగరగలదు కదా, నాకంటే పెద్దది, నాకంటే ఎక్కువ శక్తి ఉంది దీనికి, దీన్ని ఎలాగైనా బాధ పెట్టాలి, డౌన్ చేయాలి, అంటే తక్కువ స్థాయికి తీసుకురావాలని ఉద్దేశంతో దానికి అంటే తెలియదు కదా, తక్కువ స్థాయికి జరగదు, అది పరిస్థితులు రావడాలు జరగదు. కానీ దానికి తెలియదు, కానీ తక్కువ స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ గ్రద్ద వీపు పైన కూర్చొని, అంటే వెళ్తున్నప్పుడు ఇట్లా ఎప్పుడైతే గాల్లో వెళ్తుంటాయో రెండు పక్షులు కూడా, ఆ కాకి గ్రద్ద వీపు పైన కూర్చొని తన ముక్కుతోటి పొడుస్తూ ఉంటుంది, వెనకాల వీపు పైన వెనకాల తను పోతూ ఉంటుంది, పొడుస్తూ ఉంటుంది. చాలా బాధ కలుగుతుంది గద్దకి. ఎందుకంటే అది ఎవరికైనా ఒక ఇట్లా పొడుస్తుంటే బాధ అనిపిస్తుంది. మనకైనా ఎవరైనా పొడుస్తుండడం అంటే మనకి మనమే ఏదో చేస్తున్నాడు, మాటలు అనడం అనుకోండి, లేకుంటే మనకు వ్యతిరేకంగా ఏదైనా చేయడం అనుకోండి, లేకుంటే ఇంకేదైనా అవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనకు బాధ కలుగుతుంది. కానీ గద్ద ఏం చేస్తుందంటే, ఇప్పుడు బాధ కలిగినప్పుడు అది తిరిగి కొట్లాడదు, అలానే దాని కింద పడేయాలనో లేకుంటే ఇంకేదో చేయాలనో, దాన్ని కూడా దానిపైన పొడవాలనో అది అనుకోదా. కానీ తను ఏం చేస్తుందంటే తన సంబంధించి ఏదైతే తనకి దేవుడు ఇచ్చిన వరం ఉందో అది ఉపయోగించుకుంటుంది. ఏంటి, తన టాలెంట్ చూపించుకుంటుంది. తన హైట్ కి వెళ్తూ ఉంటుంది, ఇంకా హైట్ కి 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది, కాకి ఒక స్థాయి వరకే వెళ్ళగలరు, అంతకు మించి వెళ్ళలేదు. దాని ఆక్సిజన్ సరిపోదు, అక్కడి నుంచి మనం కిందికి రావాలంటే దానికి రెస్ట్ తీసుకోవాలి, అంత శక్తిగా దానికి లేదు, అంత ఎత్తుగా ఇవ్వలేదు, దానికి ఆక్సిజన్ సరిపోదు. దానికి తెలుసు ఆ విషయం. కానీ గద్ద ఏంటి, గద్ద శక్తి అనేది చాలా పెద్దది, దానికి తన శక్తి తెలుసు. కాబట్టి అది పైకి వెళ్ళే కొద్దీ కాకి అర్థం అవుతుంది, ఇది వెళ్తుంది పైకి వెళ్తుంది అంటే ఇక మన పని అయిపోయింది అన్నట్టు కాకి ఏం చేస్తుంది, పక్కకు తొలగిపోతుంది, గద్ద ఈజీగా వెళ్ళిపోతుంది. కొంతసేపు బాధ భరించింది, కానీ తన పని తాను చేసుకుని వెళ్ళిపోయింది. అంటే ఇట్లా బాధ పెట్టేది ఉంటుంది. గద్ద కాకి బాధ పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా బాధ పెట్టి, కానీ చాకచక్యంగా తనకున్న టాలెంట్ తోటి ఆ గద్ద అనేది తనకున్న స్థాయిని ఇది నా స్థాయి అని చెప్పగానే చెప్పింది. ఇది మోరల్ స్టోరీ. అయితే ఈ విధంగానే ఇందులో ఈ కథలు అయితే కాకిలాగా పొడిచే వాళ్ళు బయట కూడా ఉంటారు. అంటే మనం మన పని చేసుకునేటప్పుడు, ఏదన్నా అభివృద్ధి చెందినప్పుడు, లేకుంటే ఏదన్నా కొనుక్కున్నప్పుడు, లేకుంటే ఇంకేదన్నా మనం సాధించినప్పుడు మనల్ని చూసి మాట్లాడేవాళ్ళు, లేకుంటే వేరే విధంగా మాట్లాడేవాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, లేకుంటే చూసి కొంచెం అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు ఉంటాయి. ఆ విధంగా జరిగేటప్పుడు మనకి కూడా కొంచెం చెడు జరుగుతుంది. ఎందుకంటే దీన్ని మన పరిభాషలో చెప్పాలంటే నరఘోష అంటారు. నరఘోష అంటారు అంటే ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందుతూ ఏదైనా సాధిస్తూ ముందరికి వెళ్తూ ఉన్నామో జనాలకి కొంతమందికి అది నచ్చదు. అందరికీ నచ్చుతుంది, అందరు మంచి వాళ్ళు అని కాదు, బట్ కొంతమందికి మాత్రం ఉంటారు దాంట్లో. కొంతమంది ఇబ్బంది పడతారు, అరే నాకు జరగదు వాళ్ళకి జరిగిపోయింది కదా, నాకు రాని వాళ్ళకి వచ్చింది కదా, నాకు రాలేదు, ఇంకా నేను ఇంత కష్టపడుతున్నా నాకు రావట్లేదు, వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళకి ఈజీగా వచ్చింది. కానీ మనం పడే కష్టం అనేది వాళ్ళకి తెలియదు, మీరు పడే కష్టం అనేది వాళ్ళకి తెలియదు.
కానీ ఈజీగా వచ్చేసిందని వాళ్ళ యొక్క అంచనా వేస్తారు. అది మనకేమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది. మనకి కూడా కొంచెం వ్యతిరేకత అనేది జరుగుతుంది. దానివల్ల కొన్ని పనులు కాకపోవడం, లేకపోతే ఏదైనా ఆ అనుకున్నవి సాధించలేకపోవడం అప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇలాగ పొద్దున వచ్చిన ఫోన్ కాల్ వృత్తాంతం ఏంటంటే ఆ ఫోన్ కాల్ సంబంధించి ఇట్లా వాళ్ళ ఒకటి సాధించలేకపోవడం, లేకుంటే తను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మాకు ఇలా జరిగిపోతున్నాయి గారు, వాళ్ళు వీళ్ళు ఇలా అంటున్నారు, చాలా ఇబ్బంది కలుగుతోంది. ఇంతకుముందు చాలా సాధించారు, వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్ళారు. ఆ స్థాయికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, కొంతమంది దృష్టిలో పడతారు. దాని నుంచి వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది కలిగింది, వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళారంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మాకు ఇక మా పరిస్థితి ఇంతేనా అనే స్థాయికి వచ్చేసారు వాళ్ళు. అది ఆ ఫోన్ కాల్ వృత్తాంతం. కాబట్టి అందరూ కూడా ఇలా అవ్వద్దు, ఇలా ప్యానిక్ అవ్వద్దంటే భయపడద్దు, భయపడాల్సిన అవసరం లేదు. అయితే నరఘోష ఎప్పుడైతే ఉందని మనం అనుకుంటున్నామో, నరఘోష అంటే నరులు ఎప్పుడైతే మన గురించి వ్యతిరేకంగా మాట్లాడటమో, లేకుంటే అతిగా మాట్లాడటమో, ఎక్కువగా మాట్లాడటమో జరుగుతుంది అని అనుకున్నప్పుడు, లేకుంటే కొంచెం నరఘోషాన్ని మీకు అనిపించినప్పుడు, ఏదైనా మనకి వ్యతిరేకంగా జరగబోతోంది, లేకుంటే వ్యతిరేకంగా జరుగుతుందని లేకుంటే ఒక అధికారి సూచించినప్పుడు, లేకుంటే మీకు అనిపించినప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే ఒక్కటే పని చేయండి. దీనికి పరిష్కారం ఒకటే ఏంటంటే లలిత సహస్రనామ పారాయణం. మళ్ళీ చెప్తున్నాను, లలిత సహస్రనామ పారాయణం. ఈ లలితా సహస్రనామ పారాయణానికి మించినది ఏమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే నరఘోష ఉందనగానే వాళ్ళు వీళ్ళు అధికారులు కానీ చాలా రకాలుగా పూజలు చెప్తూ ఉంటారు. కానీ ఆ పూజలు ఏవి కూడా ఈ లలితా సహస్రనామ పారాయణానికి మించినవి కావు. అవన్నీ చిన్న చిన్నవి. కానీ లలితా సహస్రనామ పారాయణం ఎప్పుడైతే మొదలు పెడుతున్నారో, మీరు మొదలు పెట్టారో ఆ రోజు నుంచి మీకు ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది, మార్పు అనేది కనపడుతుంది. ఖచ్చితంగా చూడండి, నేను ఇది చెప్పడం కాదు, మీరు ఒకసారి మొదలుపెట్టి చూడండి. మీకు అంటే చదవడం రాకపోవచ్చు, నేర్చుకోండి. చదవడం రాకపోతే నేర్చుకోండి. ఎక్కడైతే లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందో అక్కడ నరఘోష అనేది కంప్లీట్ గా ఉండదు. ఎవరైతే మన మీద ఏదన్నా చెడుగా అనుకుంటున్నా, లేకుంటే మనం ఏదన్నా సాధించినది ఈజీగా సాధించామని అనుకుంటున్నా, లేకుంటే ఇంకేదైనా జరుగుతున్నా కానీ అవన్నీ కూడా పటాపించలు చేసేది శ్రీ లలితా సహస్రనామ పారాయణ. అమ్మవారి యొక్క 1000 నామాలు రోజు పారాయణ. 1000 నామాల స్తోత్రం అంటే 1000 నామాలు అంటే అమ్మవారికి 1000 నామాలు ఉంటాయి. ఆ 1000 నామాలని మన కోసం సౌలభ్యం స్తోత్రం లాగా తయారు చేసి ఇచ్చారు మనకి. ఆ యొక్క లలితా సహస్రనామ పారాయణం ఎక్కడైతే ఇంట్లో చేయబడుతుందో అక్కడ నరఘోష ఉండదు. ఖచ్చితంగా నరఘోష ఒకటేనే కాదు, ఎటువంటి సమస్య అనేది జరగదు. అంటే ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు అక్కడ. ధన వృద్ధి కానివ్వండి, లేకుంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా విషయాలు కానివ్వండి. కానీ లలితా సహస్రనామ పారాయణ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు ఖచ్చితంగా మీకు అనేది రిజల్ట్ కనపడుతుంది. ఈ నరఘోష ఒకటే కాదు, ప్రతి ఒక్క విషయంలో మంచిది. కాబట్టి ఇది గమనించండి. ఎందుకంటే లలితా సహస్రనామం అనేది మనకు దేవుడి ఇచ్చిన ఒక దివ్యమైన వరం. లలితా సహస్రనామం, ఇంకా లలితా సహస్రనామం గురించి మీకు వీడియోలో విడమర్చి క్లియర్ గా దాని గురించి చెప్తాను. దాని గురించి ఏంటి, అసలు అది ఎలా పుట్టింది, ఎలా మనకి వచ్చింది, మనం ఎలా చదవాలి, ఇవన్నీ కూడా మీకు రాబోయే వీడియోలో చెప్తాను. కానీ లలితా సహస్రనామ పారాయణం ఈ రోజు నుంచే పారాయణం చేయడం ప్రారంభించండి. వీలు కావట్లేదు, రోజుకు ఒకసారి చదవండి, వీలు కావట్లేదు 2 రోజులకు ఒకసారి చదవండి, వీలు కావట్లేదు వారం రోజులకు ఒకసారి చదవండి. లేదు మీరు రోజు చదువుతాడు ఇంకా సంతోషం. వీలైందంటే పొద్దున సాయంత్రం చేయండి. మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. స్నానం చేసి ప్రశాంతంగా దేవుని ముందు కూర్చున్న 5-10 నిమిషాలు లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. భక్తులు అందరూ కూడా ఇది గమనించాలి. నరఘోష నివారణ కోసం ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణ చేయండి. ఇంకా మేము మొత్తం పారాయణం చేయలేదు అనే భక్తులు ఎవరైనా ఉంటే దీంట్లో పర్టికులర్ గా కొన్ని నామాలు ఉన్నాయి, అవి మాత్రం పారాయణం చేసినా కానీ క్లియర్ అవుతుంది. కానీ ఇప్పుడు చెప్పాను, తర్వాత నిదానంగా చెప్తాను. కానీ లలితా సహస్రనామ పారాయణం మొత్తం చేయడమే చాలా వరకు ఉత్తమం, మంచిది. కాబట్టి భక్తులు గమనించాలి. శ్రీ గురు